హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే మీకు తెలిసిందే, నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. ఈ ఫ్రైడే ఒక మంచి వీడియో మీకోసం గివ్ అవే వీడియో. ఎవరైనా సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకు 3 మెంబర్స్కి నేను 5 కాల్షియం బ్లాక్ మొత్తం అనేది 15 కాల్షియం బ్లాక్ అనేది ఫ్రీగా ఇస్తాను. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా నేను తీసుకోను. మీరు చేయాల్సింది ఏమంటే, నేను ఈరోజు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు చిక్స్ ని కౌంట్ చేసి కింద కామెంట్ చేయండి. ఎవరైనా సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకే ఇస్తాను. అది కూడా ఎవరు ఫస్ట్ సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఆన్సర్ చేయడం చాలా ఈజీగా మీరు చేయాల్సింది వీడియో పూర్తిగా చూడాలి. చూసిన దానిలో ఎన్ని చిక్స్ ఉన్నాయో కౌంట్ చేసి కింద కామెంట్ చేయాలి. అందుకోసం ఫస్ట్ 3 ఎవరు సరైన సమాధానం ఇస్తారో వాళ్ళకి ఇస్తాను. ఇంకా మన దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ఒక సీజన్ అనేది ఇప్పుడు త్వరగానే ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్ దగ్గరలోనే ఉన్నది. ఇందులో మన దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క కొన్ని బర్డ్స్ యొక్క ఇది లాస్ట్ క్లచ్ కావచ్చు, కొన్ని బర్డ్స్ యొక్క ఇంకొక క్లచ్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దీనిలో 20-25 డేస్ ఉన్న చిక్స్ ఉన్న ఫీమేల్ తో నేను ఇంకొకటి క్లచ్ తీసుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు ఎగ్స్ వేస్తున్న ఫీమేల్ యొక్క క్లచ్ ఇది లాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నేను వీడియో యొక్క బ్రీడింగ్ సీజన్ అనేది ఆఫ్ చేస్తాను. అది కూడా బర్డ్స్ కావాలి. చాలా మంది నాకు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు. నేను వాట్సాప్ నంబర్ అయితే మీకు చెప్తాను, పైన వాట్సాప్ నంబర్ వస్తుంది. దానిపై మీరు కాల్ అయితే చెయ్యకండి, వాట్సాప్ చేయండి. నాకు టైం దొరికినప్పుడు మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. కాల్ అయితే అస్సలు చేయకూడదు. అది నంబర్ ఉన్నది, దానిపై మీరు వాట్సాప్ చేయండి. ఇంకా బర్డ్స్ నేను ఎక్కువ దూరం ట్రాన్స్పోర్టేషన్ అనేది చెయ్యను. బర్డ్స్కి మీరు సెల్ఫ్ వచ్చి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. ఇంకా అదేవిధంగా ఫస్ట్ టైం ఒకవేళ మీరు నా వీడియో చూసిన నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీరు బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, బర్డ్స్ని ఎలాంటి ఫీడ్ చేయాలి, అది ఇంకా మన దగ్గర బర్డ్స్ కోసం మనం చేసే కాల్షియం బ్లాక్ ఫ్రీగా ఇస్తాను. అది బ్లాక్ అనేది చాలా మంచిది మన యొక్క బర్డ్స్ బ్రీడింగ్ చేయడానికి. ఇప్పుడు నేను బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను, ఎలా రిజల్ట్ ఉన్నది. ఎందుకంటే మనం బర్డ్స్కి అలాంటిది కాల్షియం బ్లాక్ అనేది తయారు చేసి ఇస్తున్నాం. మనం వీడియో చాలా చెప్తుంటాను. నేను తయారు చేసే కాల్షియం బ్లాక్ లో బర్డ్స్ తొందరగా బ్రీడింగ్ మూడ్ లో రావడానికి, ఇంకా చాలా ఎక్కువగా ఫీమేల్ ఎగ్స్ వేయడానికి, ఇంకా బర్డ్స్ యొక్క చిక్స్ మంచిగా హెల్దీగా ఉండాలని, ఇంకా బర్డ్స్ యొక్క జీర్ణశక్తి పెంచడానికి, బర్డ్స్ కావాల్సిన కాల్షియం, విటమిన్, మినరల్స్ మనం అన్ని వేసి కాల్షియం బ్లాక్ అనేది నేను తయారు చేస్తాను. అందుకోసం మీకు కాల్షియం బ్లాక్ కూడా కావాలంటే మీకు వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా కటల్ ఫిష్ బౌన్ కూడా మన దగ్గర ఉన్నది, చాలా మంచి ప్రైస్ లో. ఇంకా మార్కెట్ తక్కువ ప్రైస్ లో కటల్ ఫిష్ బౌన్ కూడా నేను సేల్ చేస్తాను. అది కూడా మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయొచ్చు. బర్డ్స్ అంటే ఎక్కువగా పేర్స్ ఉంటేనే, అది కూడా 500 కిలోమీటర్ లోపలనే ఉంటేనే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తాను. దానికన్నా ఎక్కువ దూరం నేను చేయను. అది కూడా ఎక్కువగా బర్డ్స్ ఉంటుంది. 1 pair 2 pair 3 pairs కి మీరే సెల్ఫ్ వచ్చి తీసుకోవాలి. నేను 10 pairs కూడా ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేయను. నేను ఎక్కువగా ఉంటే నేను చేస్తాను. ఎందుకంటే అంతే టైం పడుతుంది. ఒక 1 pair కోసం 10 pair, దానికి కూడా మన బండి వాడికి చూడాలి, వాటికి చెప్పాలి, వాళ్ళకి తయారు చేయాలి, ఇవ్వాలి, టైం బాగా వేస్ట్ అవుతుంది. అందుకోసం ఎక్కువగానే బల్బ్ తీసుకునేది వాళ్ళ కోసం నేను. ఇంకా అదేవిధంగా సీడ్ మిక్స్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ సీజన్ లో నేను సీడ్ మిక్స్ తయారు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్నది, సమ్మర్ సీజన్ కోసం సీడ్ మిక్స్ తయారు చేయను. వింటర్ సీజన్ వస్తుంది, అప్పుడు బ్రీడింగ్ సీజన్ కూడా వస్తాయి. అప్పుడు మీకు సీడ్ మిక్స్ కూడా ఉంటుంది. మన దగ్గర చాలా మంచి క్వాలిటీలో సీడ్ మిక్స్ అంటే చాలా తక్కువ ప్రైస్ లో. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది స్కిప్ చేస్తారు, ఆ తర్వాత కాల్ చేస్తుంటారు. నేను చెప్తుంటారు, కాల్ చేయకండి. చాలా మంది అయితే మాటి కాల్ చేస్తారు. ఎన్నిసార్లు కాల్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకా కాల్ చేస్తూనే కాల్ చేయకండి. వాట్సాప్ చేయండి. నాకు టైం ఉన్నప్పుడు వీళ్ళు తప్పకుండా మీకు రిప్లై ఇస్తారు. కానీ కాల్ అయితే అస్సలు చేయకూడదు. ఇప్పుడు మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. వీడియోని మంచిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మొత్తం కౌంట్ చేయండి. సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళ పేర్లు అనేది నేను నెక్స్ట్ ఫ్రైడే వాళ్ళ పార్సల్ తయారు చేసి మీకు చూపిస్తాను, వాళ్ళ పేర్లు ఏమున్నది అని. అలాగే నెక్స్ట్ ఫ్రైడే మీకు చూపిస్తాను ఎవరు గెలిచారని. ఇప్పుడు మనం బ్రీడింగ్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేద్దాం. చూపిస్తాం మన యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మన బర్డ్స్ కాలనీలో. ఇప్పుడు మీకు చూపిస్తాను నా యొక్క బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్. చాలా మంచిగా ఈ సీజన్లో ప్రోగ్రెస్ వచ్చింది. ఈ క్లాస్లో అయితే చాలా అంటే 95% చెప్పచ్చు ప్రోగ్రెస్ అనేది ఉన్నది. ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను. అన్ని చిక్స్ని మీరు కౌంట్ చేసి చెప్పండి. మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా కొన్ని నేను చేంజెస్ కూడా చేశాను. ఇక్కడ కింద ఉన్న కొన్ని కుండల్ని నేను తీసేశాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో వచ్చిన బర్డ్స్ కూడా బ్రీడింగ్ చేస్తున్నాయి. అవి కింద ఉన్న లైన్ యొక్క కుండల్ని సెలెక్ట్ చేసుకుంటే అందుకని చూడండి, ఫైటింగ్ కాక ముందే ఇక్కడ మొత్తం నేను కుండల్ని పెట్టేశాను. ఎందుకంటే చాలా బర్డ్స్ ఏం చేస్తాయంటే
మూలకు ఉన్న కుండలు కానివ్వండి, పైన ఉన్న కుండల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. అది కింద ఉన్న వాటిని చూస్తాయి, ఫైటింగ్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి కొన్ని ఫీమేల్ కుండని కూడా సెలెక్ట్ చేసుకున్నాయి. అవి ఎగ్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నాయి, చూసి అది కూడా మీకు చూపిస్తాను. ఇది జంబో మన దగ్గర తీసుకుని వచ్చిన జంబో ఫీమేల్ ఒక చూడండి, ఒక చిక్స్ కూడా వచ్చింది చూడండి, జంబో సైజ్ చిక్స్. ఇది 2 ఫీమేల్ నేను తీసుకుని వచ్చాను. అది నేను కాదని రిలీజ్ చేస్తాను, అది కూడా మీకు పాత వీడియోలో చూపించాను. మీకు మొత్తం బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం నెంబర్ 1 కుండ నుంచి. మొత్తం మీరు చిక్స్ని కౌంట్ చేయండి. ఎవరు సరైన సమాధానం ఇస్తారో 3 మెంబర్స్కి నేను 5 కాల్షియం బ్లాక్ అనేది ఫ్రీగా గివ్ అవే. మన ఇది వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది అదే స్కిప్ చేసి మరి కామెంట్ చేస్తుంటారు. మొత్తం చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేసాం బ్రీడింగ్ ప్రోగ్రెస్. నెంబర్ 1 కుండ చూడండి, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. చిక్స్ ఎన్ని ఉన్నాయి అవైతే నేను మీకు కౌంట్ చేసి చెప్పాను, మీరే కౌంట్ చేసుకోవాలి. కానీ నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రతి కుండని కొద్దిసేపు కొన్ని సెకండ్స్ ఇట్లా ఆపి మీకు చూపిస్తాను. చూడండి, మీరు కౌంట్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న చిక్స్ ఉంటే అవి దగ్గర కూడా కూర్చొని ఉంటే వాటిని మేము సపరేట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి నెంబర్ 2 కుండ చూడండి. నెంబర్ 1 అయితే మీకు చూపించాను. నెంబర్ 2 కుండ, దీనిలో కూడా చాలా చిక్స్ ఉన్నాయి. అన్ని చిక్స్ చాలా హెల్దీగా ఉన్నాయి. ఇంకా చూడండి డిఫరెంట్ కలర్స్లో చిక్స్ ఉన్నాయి. చాలా మంచి దీనిలో కూడా ప్రోగ్రెస్ ఉన్నది. 95% చెప్పచ్చు ఈ క్లచ్లో మన దగ్గర బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉన్నది. ఎందుకంటే మన దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్లడ్ లైన్ అనేది బర్డ్స్ అలాంటివి. ఇదిగోండి ఈ నెంబర్ 3 కుండ మీకు చూపిస్తున్నాను. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మీరే కౌంట్ చేసుకోవాలి. ఇదిగోండి చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. నెంబర్ 3 కుండలో ఇది మీకు మీ దగ్గర కూడా చూపిస్తాను. చూడండి, మీ దగ్గర చూడండి. ఎందుకంటే కుండ పైన ఉన్నది, దానిలో మనం చేతి వేయడానికి ఈజీగా ఉండదు, అందుకోసం చూడండి మీ దగ్గర చూపిస్తున్నాను. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, మీరు కౌంట్ చేసుకోవాలి ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఇదిగోండి అటు ముళ్ళ కూడా ఒక చిక్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇప్పుడు మీకు చూపిస్తాను నెంబర్ 4 కుండ. దానిలో కూడా చూడండి ప్రతి కుండలో మన దగ్గర చిక్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ అండి. కొన్ని బర్డ్స్ యొక్క చెప్పాను ఆల్రెడీ, ఇది లాస్ట్ క్లచ్ కావచ్చు. కొన్ని బర్డ్స్ ఇంకొక క్లచ్ తీసుకుంటాను. ఇందులో 2 ఫీమేల్స్ ఉన్నాయి, మీరు కౌంట్ చేసుకోవద్దు చిక్స్ అని. ఇవి 2 కూడా ఫీమేల్సే. నా దగ్గర చాలా ఇలా ఫీమేల్స్ కూడా ఉన్నాయి. ఒకటే కుండని 2 ఫీమేల్స్ కలిసి సెలెక్ట్ చేసుకుని అందులో బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి. చూడండి ఇది ఎంత మంచి కలర్లో ఉన్నాయి. ఒకటి అల్బినో ఫీమేల్ ఉన్నది, ఒకటి ఎల్లో హెడెడ్ ఫీమేల్ ఉన్నాయి. చూడండి 2 కూడా ఫీమేల్స్ ఉన్నాయి. 2 కూడా ఒక్కొక్క ఎగ్ వేసి కూర్చుండి పొదుగుతున్నాయి. చూడండి ఇంకా ఎగ్స్ వేయచ్చు. నెంబర్ 5 కుండ. ఇది నా సెకండ్ క్లాస్లో వచ్చిన చిక్స్. ఇది చూడండి, దానికి గ్రీన్ కలర్ పెట్టున్నది. దీనిలో చిక్స్ లేదు, అవి బ్రీడింగ్ చేస్తుంది. చూడండి సెకండ్ క్లాస్లో వచ్చిన అవి కూడా బ్రీడింగ్ చేస్తున్నాయి ఇప్పుడు నా దగ్గర. ఇప్పుడు చూడండి దాని పక్క కూడా కుండలు చూడండి, చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో అయితే చిక్స్ చూడండి ఎంత హెల్దీ చిక్స్ ఉన్నాయి. కలర్ అయితే మన దగ్గర చాలా మంచి కలర్స్లో వస్తున్నాయి. చూడండి దీనిలో ర్యాంబో చిక్స్ కూడా ఉన్నది. దీనిలో ఒకటి వైల్డ్ ఉన్నది, బ్లూలో ఉన్నది. చూడండి ఒక ఆఫ్లైన్లో ఉన్నాయి. ఇక చూడండి ఎలా కూర్చున్నాయి అన్ని చిక్స్, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా నెంబర్ 6లో. ఇప్పుడు నెంబర్ 7 కుండ మీకు చూపిస్తాను. ఇది నెంబర్ 7 కుండ. ఇందులో చూడండి ఫీమేల్ ఉన్నది, దానిలో చాలా చిక్స్ ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను. ఫీమేల్ కింద ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఇది కూడా ఫీమేల్ బయటికి రావాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు చూడండి చిక్స్ ఉన్నాయి. మీకు చిక్స్ అన్నీ మీకు జరిపి కూడా మీకు చూపిస్తాను. కౌంట్ చేసుకోండి మీరు ఎన్ని చిక్స్ ఉన్నాయో. చాలా మంచిగానే వాటిని తినిపించే చూడండి. మొత్తం ఈరోజు వాళ్ళకు నేను పాలకూర మరి మెంతి కూడా 2 కలిపి వేశాను. చాలా మంచిగానే పేరెంట్స్ వాటికి ఫీడింగ్ చేయించారు. చూడండి దీనిలో మొత్తం కౌంట్ చేసుకోండి మీరు ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఇదిగోండి కొద్దిగా జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూసుకోండి చిక్స్ చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి నెంబర్ 7లో కూడా. ఇప్పుడు చూద్దాం దాని పక్కకున్న కుండ నెంబర్ 8వ నెంబర్ కుండ. దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది, ఇంకా ఫీమేల్ ఎగ్స్ అనేది వేయచ్చు. నెంబర్ 9 కుండ లుటినో ఫీమేల్. చూద్దాం దాని కింద ఎగ్స్ చిక్స్ ఉన్నాయి, ఏమో మీకు చూపిస్తాను. చూడండి దానిలో ఎగ్సే ఉన్నాయి, చిక్స్ ఇంకా రాలేదు. నెంబర్ 10 కుండ. దీనిలో చూడండి చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఒక 1 వీక్లో ఇవి కూడా బయటికి వచ్చేసాయి. చూడండి ఇంకా చూడండి దీనిలో ఒక ఎగ్ కూడా ఉన్నది. చిక్స్ బయటికి రాకముందే ఇంకా చూడండి ఫీమేల్ దీనిలో ఎగ్స్ అనేది వేసేసింది. ఇది మొత్తం దీనిలో మంచి క్వాలిటీలో చిక్స్ ఉన్నాయి, చాలా మంచి కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్లో. దాన్ని పక్క కుండలో చూద్దాము. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, మీకు జరిపి కూడా చూపిస్తాను. చూడండి కౌంట్ చేసుకోండి మీరు ఎన్ని చిక్స్ ఉన్నాయో. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి.
కొద్దిగా దీనిలో ఫ్లక్కింగ్ అనేది అవుతుంది. ఫీమేల్ కానివ్వండి మేల్ దీనిలో ఫ్లక్కింగ్ అనేది చేస్తున్నాయి. కానీ చాలా మంచి చిక్స్ కూడా దీంట్లో కూడా నంబర్ 11 కుండలో. దాని పక్క ఉన్న కుండ చూద్దాము. నంబర్ 12 కుండ చూడండి. దీనిలో అయితే చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా మంచి కలర్స్లో వస్తున్నాయి చూడండి చిక్స్. దీనిలో నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఈ సీజన్ కొన్ని లాస్ట్ క్లచ్ కావచ్చు, కొన్ని ఫీమేల్, ఇంకా ఒక ఫీమేల్ ఒక క్లచ్ అనేది తీసుకుంటాను. ఇదిగోండి ఇది నంబర్ 13 కుండ. దీనిలో కూడా మీకు చూపిస్తాను. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. ఎన్ని చిక్స్ ఉన్నాయి మీరు చూసుకోండి. చాలా దీనిలో కూడా చూడండి వైల్డ్ ఉన్నాయి. దీనిలో ర్యాంబో కూడా ఉన్నది. బ్లూలో చూడండి ఎంత మంచి కలర్లో వచ్చినాయి. బ్లూ కలర్లో కూడా ర్యాంబో చిక్స్ కూడా ఉన్నాయి. దీంట్లో చూడండి చాలా మొత్తం డిఫరెంట్ కలర్ చిక్స్ మన దగ్గర వస్తాయి. ఎందుకంటే మన దగ్గర మొత్తం బర్డ్స్ మనం మిక్స్లో ఉంచాము. ర్యాంబో కానివ్వండి, ఆఫ్లైన్లో క్లియర్ విస్లో, క్రిమినో, అల్బినో, లుటినో, ఇంకా పైడ్, చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది ర్యాంబో చిక్స్ ఇది. కానీ నేను వచ్చే సీజన్లో ర్యాంబో యొక్క వేరే కాలనీలో ర్యాంబోని రిలీజ్ చేస్తాను. ర్యాంబో బర్డ్స్ని నేను సపరేట్గా బ్రీడింగ్ తీసుకుంటాను వచ్చే సీజన్లో. ఇలా మిక్స్డ్ బ్రీడింగ్ నేను తీసుకోను. ఎందుకంటే ర్యాంబో బర్డ్స్ యొక్క ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసం చూడండి నెక్స్ట్ సీజన్లో నేను చాలా మంచిగా సెటప్ చేస్తాను ర్యాంబో బర్డ్స్ కోసం. ఇదిగోండి దాని పక్క కూడా కుండలు చూడండి. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. చాలా చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి అన్ని హెల్దీ చిక్స్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ చిక్స్ ఉన్నాయి. నంబర్ 14 నంబర్ కుండ. నంబర్ 15 కుండ చూద్దాము. దీనిలో 2 ఎగ్స్ ఉన్నాయి. ఫీమేల్ ఇంకా ఎగ్స్ అనేది వేయచ్చు. ఎందుకంటే నా దగ్గర ఫీమేల్ తక్కువ అంటే 6 ఎగ్స్ వేస్తాయి. దానికన్నా ఎక్కువ అంటే 9-10 వరకు ఎగ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇది అల్బినో ఫీమేల్ కుండపై కూర్చొని ఉన్నాయి. కానీ ఇప్పుడు దాని పక్క కూడా చూపిస్తాను ముందు. దీనిలో చూద్దాము. దీనిలో చిక్స్ ఉన్నాయి. ఎన్ని చిక్స్ ఉన్నాయి అది మీకు చూపిస్తాను చూడండి. అన్ని చిక్స్ దగ్గర కూర్చొని ఉన్నాయి. మొత్తం జరిపి మీకు చూపిస్తాను, మీరు కౌంట్ చేసుకోవాలి. దీనిలో కూడా చూడండి మొత్తం హెల్దీ చిక్స్ ఉన్నాయి. చాలా మంచిగా వీటిని కూడా వాటి యొక్క పేరెంట్స్ అని తినిపించాయి చూడండి చిక్స్ని. చాలా మంచి ప్రోగ్రెస్ అనేది 95% మా దగ్గర ఇప్పుడు బ్రీడింగ్ ప్రోగ్రెస్ ఉన్నది. ఈ క్లాస్లో అయితే 17 నెంబర్ కూడా చూడండి. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. అల్బినో ఫీమేల్ వీటి యొక్క మదర్ అండి. అది ఇప్పుడే ఎగిరిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చిక్స్ చూపిస్తాను మీకు. చాలా మంచి బర్డ్స్ ఉన్నాయి మన దగ్గర అయితే. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అయితే నేను అస్సలకి చేయను, చాలా చెప్తుంటాను. ఎందుకంటే బర్డ్స్ చనిపోతాయి, చాలా దూరంకి వెళ్ళి కాల్ చేస్తుంటారు. ఎందుకంటే సెల్ఫ్ వచ్చి తీసుకోవచ్చు. నంబర్ 18 అనుకుంటే చూడండి. ఫీమేల్ ఎగ్స్ అనేది వేసి కూర్చొని పొదుగుతుంది. చిక్స్ అయితే లేవు. నంబర్ 19 కుండా చూద్దాము. దీనిలో ఒక చిక్స్ అది వచ్చేసింది చూడండి. దీనిలో ఒక చిక్స్ వచ్చేసింది. ఇంకా 7 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడే చిక్స్ వచ్చినట్టు ఉన్నది. ఎందుకంటే నేను 1 డే ముందు చూశాను, దానిలో చిక్స్ లేకుండే. ఇప్పుడు మూత చేంజ్ చేస్తాను, గ్రీన్ కలర్ ముందు పెట్టేస్తాను. ఎందుకంటే దీనిలో కూడా చిక్స్ వచ్చేసింది. నంబర్ 19లో. నంబర్ 20లో చూద్దాము. దీనిలో అయితే గ్రీన్ కలర్ మూత లాంటి చిక్స్ ఉంటాయి. దీనిలో చూడండి ఎన్ని చిక్స్ ఉన్నాయి మీకు మొత్తం చూపిస్తాను. దీనిలో కూడా చాలా మంచిగా చిక్స్ ఉన్నాయి. హెల్దీ చిక్స్ ఉన్నాయి. హెల్దీ ఉన్న చిక్స్ మనం చూసి చెప్పచ్చు. వాటి రెట్టెలు కానివ్వండి, వాటి యొక్క ఫెదర్స్ని చూసి, వాటిపై బాడీ పైన అది వైట్ బోర్డ్లో ఉన్న ఫెదర్స్ చూసి మనం ఈజీగా చెప్పచ్చు అన్నీ హెల్దీ. కానీ నా దగ్గర 90% అలాగే అన్ని హెల్దీ చిక్స్ వస్తాయి. ఎందుకంటే బర్డ్స్కి కావాల్సిన అన్నీ ఇస్తూ ఉండాలి. దాని పక్కకున్న కుండలు చూడండి. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. 21 నంబర్ కుండ. ఇదిగోండి మొత్తం చూపిస్తాను. దీనిలో కూడా చూడండి, మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయో. దీనిలో కూడా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. మొత్తం చాలా మంచి క్వాలిటీలో చిక్స్ వస్తున్నాయి దీనిలో కూడా. నంబర్ 21. ఇప్పుడు దాని పక్కకున్న కుండ చూపిస్తాను మీకు. నంబర్ 22. ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన బర్డ్. చిక్స్ అయితే బయటికి వచ్చేస్తాయి. ఇంకా ఎగ్స్ వేసింది చూద్దాము. ఎగ్స్ ఉన్నాయో చిక్స్ ఉన్నాయో. ఇదిగోండి 3 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్స్ అనేది వేయచ్చు. నంబర్ 23 నంబర్ కుండ. దీనిలో చూడండి ర్యాంబో వర్కింగ్ ఫీమేల్. చూద్దాం దీని కింద ఎగ్స్ చిక్స్ ఏమున్నాయి చూడండి. దీనిలో ఎగ్స్ ఉన్నాయి. 6 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 24 కుండ చూద్దాము. దీనిలో చిక్స్ ఉన్నాయి. దీనిలో కూడా చూడండి కొద్దిగా ఫ్లక్కింగ్ అనేది అవుతుంది. కొద్దిగా ఫ్లక్కింగ్ చేస్తున్నాయి చూడండి దీనిలో. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి కొద్దిగా ఫ్లక్కింగ్ చేస్తున్నాయి. ఒక 2-3 బర్డ్స్కి ఫ్లక్కింగ్ అయింది దీనిలో. చిక్స్ మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోవాలి.
ఇప్పుడు దాని పక్కకున్న కుండలో చూద్దాం మనము. నంబర్ 25 నెంబర్ కుండ. ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు. కుండని అయితే సెలెక్ట్ చేసుకున్నాయి ఫీమేల్, ఇంకా ఎగ్స్ వేయలేదు. నంబర్ 26 కుండ. దీనిలో చిక్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఇదిగోండి మొత్తం జరిపి చూపిస్తాను. దీనిలో ఎన్ని చిక్స్ ఉన్నాయో మీరు చూసుకోండి. చాలా హెల్దీగా ఉన్నాయి దీనిలో కూడా బర్డ్స్. చిక్స్ ఎలా చూడండి, రెట్టెలు కూడా మొత్తం మంచి వైట్ కలర్లో ఉన్నాయంటే హెల్దీ చిక్స్. ఒక రెట్టెలు వైట్ కలర్లో వస్తాయి. ఇది చూడండి, దీనిలో కూడా అల్బినో ఫీమేల్ ఉన్నది. దాని పక్కకు కుండలో అల్బినో ఫీమేల్ ఉన్నది చూడండి. ఇంకా చిక్స్ కూడా ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. చాలా చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి. నంబర్ 27. దాని కింద ఉన్న కుండ చూద్దాము. నంబర్ 28వ నెంబర్ కుండ. దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి. నంబర్ 28. ఇప్పుడు చూద్దాం నంబర్ 29. ఇంకా ఎగ్స్ అనేది వేయలేదు. నంబర్ 30. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి. మీకు చిక్స్ చూపిస్తాను, ఎలా దగ్గర కూర్చున్నాయి చూడండి. మొత్తం చిక్స్ చూపిస్తాను చూడండి. కౌంట్ చేసుకోండి మీరు ఎన్ని చిక్స్ ఉన్నాయో. సరైన సమాధానం చెప్పండి. ఇంకా కాల్షియం బ్లాక్ అనేది ఫ్రీగా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా ఉండదు, ఫ్రీగా పంపుతాను. ఎందుకంటే మనం తయారు చేసే కాల్షియం బ్లాక్ తెలిసిందే మీకు. చాలా మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది. ఇదిగోండి చాలా మంచిగా తినిపించాయి వాటి యొక్క పేరెంట్స్ పెట్టిని. ఈరోజు నేను చెప్పాను ఆల్రెడీ ముందు, పాలకూర మరియు మెంతి కూడా రెండు మిక్స్ వేసాము ఈరోజు వాళ్ళకు. నేను డైలీ డిఫరెంట్ సాఫ్ట్వేర్ చేస్తుంటాను. మా నంబర్ 31వ కుండ చూడండి. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, ఎన్ని చిక్స్ ఉన్నాయి మీరు చూసుకోండి. చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. కుండ కూడా మొత్తం క్లీన్. నేను వాటి యొక్క రెట్టెల్ని కూడా క్లీన్ చేస్తుంటాను. కుండని కూడా కింద కూడా క్లీన్గా ఉంచాలి. కాలుని కానివ్వండి, కుండలు కానివ్వండి. దాని పక్క కుండ చూడండి. దీనిలో చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. ఇవి అన్నీ ఇప్పుడు బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి. ఒక 1 day 2 daysలో బయటికి వచ్చేస్తాయి. చూడండి మొత్తం హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఇంకా వాటి క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను చూడండి. మన దగ్గర వచ్చే బర్డ్స్ క్వాలిటీ కూడా చూపిస్తాను. నంబర్ చూడండి 33. దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి. 33 మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయో. తెల్ల చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి. 33 చూసుకోండి. మొత్తం చిక్స్ ఒక కింద మీద చిక్స్ ఉన్నాయి. మంచిగా కౌంట్ చేసుకోండి మీరు. ఇప్పుడు చూపిస్తాను. దాని పక్కకున్న కుండలు మేము చూద్దాము. 34 నంబర్ అల్బినో ఫీమేల్ చూడండి. దీనిలో కూడా అల్బినో ఫీమేల్ ఉన్నది. చిక్స్ అయితే చాలా ఉన్నాయి దీనిలో కూడా. ఫీమేల్ బయటికి వెళ్ళిపోయి చూడండి, చూపిస్తాను చిక్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం కౌంట్ చేసుకోవాలి మీరు. ఇదిగోండి దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. చాలా మంచిగా తినిపిస్తున్నాయి మన దగ్గర ఉన్న బర్డ్స్. ఎందుకంటే వాళ్ళకు నేను డిఫరెంట్ సాఫ్ట్వేర్ వేస్తూనే ఉంటాను. నా దగ్గర ఉన్న బర్డ్స్ అన్ని సాఫ్ట్వేర్ తింటూ ఉంటాయి. దాని పక్కకు చూడండి 35 నెంబర్ కుండ. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి, చాలా మంచి క్వాలిటీలో. దీనిలో ఒక ర్యాంబో చిక్స్ కూడా ఉన్నది. ఇది కూడా ఒక 1 day లేకపోతే 2-3 daysలో బయటికి వచ్చేస్తాయి చూడండి. ఇందులో కూడా మొత్తం చిక్స్ ఎక్కువగానే ఉండే, అన్ని బయటికి వచ్చేస్తాయి. ఒక సైజ్ చూడండి మన దగ్గర బర్డ్స్ ఒక సైజ్ చూడండి. చిక్స్ ఒక ఎంత హెల్దీగా ఉన్నాయి. వాటి యొక్క ఫెదర్స్ పైన షైనింగ్ చూడండి, ఎంత మంచి షైనింగ్లో చూడండి. క్వాలిటీ చూసుకోవాలి. ఇలాంటి క్వాలిటీ ఉన్న బర్డ్స్ మీకు దొరకడం చాలా కష్టం చూడండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్లడ్ లైన్ మరియు బర్డ్స్కి మనం అలా ఉంచాము. అలాంటి బర్డ్స్కి మనము కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇస్తూ ఉంటాము. అవి హెల్దీగా ఉంటాయి. చిక్స్ కూడా మంచిగా వస్తాయి. మనకు రిజల్ట్ అని మనం వచ్చి వస్తాయి చూడండి. బర్డ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి చిక్స్. దీనిలో కూడా చాలా చిక్స్ ఉండే, అన్నీ బయటికి వచ్చేసాయి. ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి, ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. క్వాలిటీ చూడండి, సైజ్ చూడండి. బర్డ్స్ ఒక ఫెదర్స్ చూడండి, ఎంత మంచి ఫెదర్స్లో ఉన్నాయి. ఎంత హెల్దీ చిక్స్ ఉన్నాయి చూడండి. చిక్స్ ఒక సైజ్ చూసుకోవాలి. ఇంకా దీనిలో ఇంకా చిక్స్ ఉన్నాయి, ఇవి మొత్తం బయటికి వచ్చేస్తాయి. ఇంకా ఫీమేల్ ఒక 1 day 2 daysలో ఇదిగోండి ఎలా ఎగురుతున్నాయి. ఇదిగోండి ఎలా వెళ్ళిపోయినా చూడండి. చాలా మంచిగా ఫ్లై కూడా చేస్తున్నాయి కుండకి బయటికి వచ్చడానికి. ఎందుకంటే వాటి యొక్క ఫెదర్స్ చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు చూద్దాము దాని పక్కకున్న కుండలో ఫీమేల్ అయితే ఉన్నది. ఎక్స్పెక్ట్ కూర్చొని చూద్దాము దాని కింద చిక్స్ ఉన్నాయో లేవో. చిక్స్ అయితే లేవు, ఎగ్స్ ఉన్నాయి. 5 eggs ఉన్నాయి. ఇంకా ఎగ్స్ వేయచ్చు ఫీమేల్. దాని కింద ఉన్న కుండలో చూద్దాము. ఫీమేల్ అయితే దానిలో ఉన్నాయి చూడండి. ఫీమేల్ కింద చిక్స్ కూడా ఉన్నాయి, చాలా చిక్స్ ఉన్నాయి. ఫీమేల్ని మీకు బయటకి తీసినంత చూపిస్తాను చూడండి. దీనిలో 4 eggs కూడా ఉన్నాయి. చిక్స్ అయితే మీరు కౌంట్ చేసుకోవాలి. ఒక చిక్ని చూడండి కొద్దిగా ఫెదర్ ఉన్నది, అది తీసేస్తాను.
ఒక్కొక్కసారి వాటి ముక్కుకు అవి అడ్డుకొని అవి శ్వాస తీసుకొని చనిపోతుంటాయి. మరి ఇప్పుడు దాని పక్కకున్న కుండలో చూపిస్తాను. 38వ నెంబర్ కుండ. దీనిలో కూడా ఫీమేల్ ఉన్నది. చూద్దాము దాని కింద ఎగ్స్ ఉన్నాయో, చిక్స్ అయితే కనిపిస్తున్నాయి, చిక్స్ ఉన్నాయో చూద్దాము. ఇంకా చిక్స్ అయితే లేవు, ఎగ్స్ ఉన్నాయి దానిలో. ఇప్పుడు చూద్దాము దాని పక్కకున్న కుండలో 39వ నెంబర్ కుండ. దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది, ఇంకా ఫీమేల్ ఎగ్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూద్దాం 40వ నెంబర్ కుండ. దీనిలో ఒక చూడండి ఫీమేల్ అయితే కూర్చుని ఉన్నది. దాని కింద చూద్దాము ఎన్ని చిక్స్ ఉన్నాయో, ఎగ్స్ ఉన్నాయో చూడండి. ఒక చిక్స్ దీనిలో కూడా వచ్చేసింది, ఇంకా దీనిలో 6 ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. దీన్ని కూడా మూత చేంజ్ చేద్దాం. ఇప్పుడు దీనిలో కూడా చిక్స్ అన్నీ వచ్చేసాయి. ఇది ముందే చూపించాను మీకు, కౌంట్ చేసుకోకండి. 40 కౌంట్ చేసుకోవాలి మీరు. 41వ నెంబర్ కుండ చూడండి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 42వ నెంబర్ కుండ చూద్దాము, దీనిలో కూడా ఇంకా ఎగ్స్ వేయలేదు. 43వ నెంబర్ కుండ. దీనిలో ఒక ఫీమేల్ ఉంది చూడండి. దాని కింద అయితే చిక్స్ అయితే లేవు, ఎగ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను చూశాను, ఇవి ఇప్పుడే ఒక 4-5 డేస్ ముందే దీని యొక్క చిక్స్ బయటకు వచ్చాయి. 3 ఎగ్స్ ఉన్నాయి దీనిలో చూడండి. నంబర్ 44 44 నెంబర్ కుండ. దీనిలో 3 ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 45 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో కూడా అల్బినో ఫీమేల్ ఉన్నది. దాని కింద అయితే చిక్స్ అయితే ఉన్నాయి. ఎన్ని చిక్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి. ఫీమేల్ని బయటికి తీసి మీకు మొత్తం చిక్స్ చూపిస్తాను. దీనిలో ఒకటే చిక్స్ ఉన్నది. దీనిలో మొత్తము ఇంకా 7 ఎగ్స్ ఉన్నాయి చూడండి. దీనిలో 45లో 46 నెంబర్ కుండ చూపిస్తాను మీకు. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి 46లో. ఇదిగోండి ఎన్ని చిక్స్ ఉన్నాయి మీరు చూసుకోండి. చాలా మంచిగానే తినిపించాయి, వీటిని కూడా చాలా మంచిగానే ఫీడింగ్ చేయించాయి. చిక్స్ చాలా ఉన్నాయి దీనిలో కూడా. 46 47వ నెంబర్ కుండ మీకు చూపిస్తాను చూడండి. దీనిలో ఏమీ లేదు. 48వ నెంబర్ కుండ. దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, హెల్దీగానే ఉన్నాయి, ఇంకా చాలా పెద్దగానే అయిపోయి చూడండి. ఒక 4-5 డేస్ ఇవి కూడా బయటకి వచ్చేస్తాయి. కలర్ చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చాయి చూడండి. ఇంకా కొన్ని దీనిలో ఎల్లో హెడ్ కూడా చిక్స్ ఉన్నాయి. 49 నెంబర్ కుండ. దీనిలో ఒక ఎగ్ వేసింది, ఇంకా ఎగ్స్ వేయచ్చు స్టార్ట్ చేసాయి. దీనిలో నంబర్ 50 కుండ చూడండి. ఫీమేల్ అయితే ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది చూద్దాం. దాని కింద 4 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్ వేయచ్చు. 51 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో అయితే చిక్స్ ఉన్నాయి. 51లో మీకు చూపిస్తాను చూడండి, కౌంట్ చేసుకోండి ఎన్ని చిక్స్ ఉన్నాయో. 51లో ఇదివ్వండి 51 నెంబర్ కుండ. ఇప్పుడు చూద్దాము 52 నెంబర్ కుండ. దీనిలో చూద్దాము ఎన్ని చిక్స్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీ చూడండి. ఫీమేల్ ఒక కలర్ చూడండి, 2 ఎగ్స్ వేసింది, ఇంకా ఎగ్స్ వేయచ్చు. చాలా మంచి క్వాలిటీ ఫీమేల్. నెంబర్ 53 నెంబర్ కుండ. ఒక చిక్స్ అయితే కనిపిస్తుంది చూద్దాం, ఇంకా ఎన్ని చిక్స్ ఉన్నాయో. ఎగ్స్ అయితే చాలానే ఉన్నాయి దీనిలో, ఇంకా 6 ఎగ్స్ ఉన్నాయి దీనిలో అయితే. 54 నెంబర్ కుండ. 54లో చూడండి మొత్తం 8 ఎగ్స్ ఉన్నాయి. 55 నెంబర్ కుండ. దీనిలో మొత్తము 7 ఎగ్స్ ఉన్నాయి, చాలా మంచి ఒక చిక్స్ ఉన్నది. 56 నెంబర్ కుండ 4 ఎగ్స్. 57 నెంబర్ కుండ, ఇంకా దీనిలో ఎగ్స్ వేయలేదు. 58వ నెంబర్ చూడండి, ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది, ఇంకా ఎగ్స్ వేయచ్చు. 59వ నెంబర్ కుండ. ఇంకా దీనిలో చిక్స్ బయటికి వచ్చేస్తాయి, ఇంకా ఎగ్స్ వేయలేదు. 60 నెంబర్ కుండ చూద్దాము. అల్బినో ఫీమేల్. దీనిలో కూడా చూడండి, చూద్దాము ఫీమేల్ ఎగ్స్ ఉన్నదో చిక్స్. ఒక ఎగ్ అండ్ వేసింది, ఇంకా ఎగ్స్ వేయచ్చు. ఎగ్స్ వేయడం స్టార్ట్ చేసింది. 61 నెంబర్ కుండ చూడండి, ఫీమేల్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చిక్స్ చూద్దాము. దీనిలో చూడండి వైల్డ్ చిక్స్ కూడా వస్తున్నాయి. దీనిలో ఒకటి అల్బినో చిక్స్ వస్తుంది, ఒకటి క్రిమినో చిక్స్ ఉన్నది, ఒకటి బ్లూ కలర్లో ఒక చిక్స్ వచ్చండి. మొత్తం చిక్స్ మీరు కౌంట్ చేసుకోవాలి. 62వ నెంబర్ కుండ చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, చాలా చిక్స్ ఉన్నాయి చూడండి. చిక్స్ని చూసుకోండి, మీరు కౌంట్ చేసుకోండి, చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇప్పుడు చూద్దాం 63వ నెంబర్ కుండ. ఎగ్స్ ఉన్నాయి దీనిలో అయితే 7 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇక్కడ ఉన్న కుండని తీసేసాను. 65లో చూడండి ఒక చిక్స్ ఒక ఎగ్ ఉన్నది. 65లో ఇక్కడ చూడండి కుండలు నేను తీసేసాను.
వాటి యొక్క స్థలం మనం చేంజ్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. దీనిలో చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నది, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి చూడండి. 6 ఎగ్స్ ఉన్నాయి దీనిలో అయితే. చాలా మంచి ప్రోగ్రెస్. లుటినో ఫీమేల్ చూడండి, ఇది కూడా నాకు ఫస్ట్ క్లాస్లో వచ్చిన ఫీమేల్ 70 నెంబర్ కుండా. చూద్దాం దాని కింద ఆల్రెడీ ఒక క్లచ్ ఇచ్చేసిన, సెకండ్ క్లచ్ నడుస్తుంది ఈ ఫీమేల్ది. నా దగ్గర ఫస్ట్ క్లచ్లో వెళ్ళిన చిక్స్ ఇది. బ్రీడింగ్ కూడా చేస్తుంది చూడండి. చాలా ఎగ్స్ వేసేసి 8 ఎగ్స్ వేసేసి చూడండి. చాలా మంచి బ్లడ్ లైన్ మన దగ్గర ఉన్నది. 72 ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ చూసుకోండి. ఎగ్స్ చాలా ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇంకా కొన్ని ఒక కుండని చేంజ్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, కుండని సెలెక్ట్ అయితే చేసుకున్నాయి, ఇంకా ఎగ్స్ వేయలేదు ఈ కుండలో. ఇంకా దీనిలో కూడా ఏమీ లేదు అంటే ఈ 4 days ముందే కుండలు పెట్టాయి. ఫీమేల్ బయటకు వచ్చేసింది, దీనిలో ఎగ్స్ అనేది వచ్చేసింది ఒకటి. నేను 4 days అయ్యాయి కుండలు పెట్టి. సెలెక్ట్ కూడా చేసుకున్నాయి చాలా బర్డ్స్. ఇప్పుడు చూద్దాం దీనిలో మనము. దీనిలో చూడండి, దీనిలో కూడా ఫీమేల్ ఉన్నది, ఇంకా ఎగ్స్ వేయలేదు. ఇప్పుడు దాని కింద కుండలో చూద్దాము, దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. ఇది కొత్తగా పెట్టినాయి కానీ దానిలో సెలెక్ట్ కూడా చేసుకున్నాయి. ఇది కూడా ఇప్పుడు ఇంకో జంబో చిక్స్ మన దగ్గర వెళ్ళిన చిక్స్ ఇది ఆల్రెడీ మీకు చూపించాను. దీనిలో కూడా ఏమీ లేదు. దీనిలో కూడా చూడండి, దీనిలో కూడా ఏమీ లేదు. చాలా మంచి ప్రోగ్రెస్. ఇది కూడా చిక్స్ ఎలా బయటకు వచ్చి చూస్తున్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కింద కామెంట్ చేసి గివ్ అవే విన్నర్గా మీరు గెలుచుకోండి కాల్షియం బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.